హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము బాహుబలి సీజన్ 3కి ఎపిసోడ్ 5 ఎలా ఉంది ఏం కదా అనేది చూద్దాము. మనం ఎపిసోడ్ 4లో బాహుబలి అక్కడి నుంచి వాళ్ళ రక్తదూత నుంచి వాళ్ళ నుంచి తోడేళ్లలో ఉన్న వాళ్ళ పిల్లలను ఒకరిని తీసుకొని పారిపోతున్న టైంలో ఆ పిల్లలు తను వెంబడించడంతో అక్కడి నుంచి దూరంగా చాలా దూరం వరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక అడవిలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎపిసోడ్ 4లో అక్కడికి వెళ్ళడానికి ముందు ఒక పులికి సాయం చేసింటాడు. ఆ పులి మళ్ళీ తిరుగు సాయంతో వాళ్ళందరినీ భయపడిచ్చి వాళ్ళందరినీ పంపించేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లోని తీసుకొని వాళ్ళ అంటే మహిష్మతి దగ్గర రక్తదూత బానిసలను పట్టారు కదా, అక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల్ని అప్పచెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు అంటారు, మేము తప్పుగా అనుకున్నాం మిమ్మల్ని, మీరు రాజులు కాదు మనసున్న మనుషులు అని చెప్పినప్పుడు నేను చెప్పిన మాట నేను నెరవేర్చుకున్నాను, ఇప్పుడు నా అన్నకు నా సాయం అవసరం బల్లాల దేవునికి అని చెప్పి వెళ్ళి అక్కడ వాళ్ళు కట్టప్పతోనే యుద్ధం చేయాల్సిన సన్నివేశం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మహిష్మతిని ఆక్రమించుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నారంటగా క్లారిటీగా అర్థమవుతుంది. దాని తర్వాత అటాక్ చేస్తున్నారని అర్థమయ్యి వీళ్ళు యుద్ధానికి సిద్ధమైన తర్వాత అక్కడ వాళ్ళు యుద్ధ వ్యూహంగా వజ్రవ్యూహం పంటారు. దానికి వాళ్ళను ఓడించడానికి కట్టప్ప వృషభ 2 కొమ్ములతో కుమ్మేసినట్టుగా వృషభ వ్యూహం పంటాడు. దానిని ఛేదించాలంటే ఏ దానికైనా ఇప్పుడు పాము కాటుకు మందు ఎలా ఉంటుందో అదేవిధంగా ఎదుటివాడు పన్నెని వ్యూహానికి ఎలాగో తిరుగుడు ఉంటుందని చెప్పేసి బాహుబలి దానికి ఈ వ్యూహానికి తన కట్టప్పకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం మార్చాలి అని చెప్పేసి మనకు ఏ విధంగా అయితే బాహుబలి మూవీలో త్రిశూల వ్యూహం చూపిస్తాడో అదేవిధంగా దీంట్లో వజ్రవ్యూహంలోనే వేరేదిగా మార్చి చూపిస్తాడు. అప్పుడు రక్తదూతుని కట్టప్ప వీళ్ళందరూ పొగుడుతూ ఉంటే బల్లాల దేవుని అంటే బాహుబలిని అప్పుడు రక్తదూత అంటారు, ఏమి నీ శిష్యుల్ని కాపాడాలనుకుంటున్నావా, నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా అని. అలా వాళ్ళని లేదన్నప్పుడు పాత యుద్ధ రీతులను యుద్ధ వ్యూహాలను అన్నిటినీ మార్చి మంచి దాని తర్వాత అన్నిటినీ తనకు నచ్చినట్టుగా మార్చుకుంటున్న బాహుబలి తెలివితేటలను చూసి నేను చాలా మురిసిపోతున్నాను అన్నప్పుడు తన కోపం వచ్చి తనని భయపెడతాడు. కానీ అప్పుడు అంటాడు తను, వాళ్ళను చంపాలని నీకెంత ఉందో నాకు అంతే ఉంది, కాకపోతే మన ఆయుధాలు వాళ్ళని ఏం చేయలేవు, నువ్వు చేస్తున్న అది మర్మాగారంలోకి నన్ను తీసుకెళ్తే మీ ఆయుధాలను నేను ఇంకా మంచిగా చేస్తానంటేప్పుడు దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదంటాడు. అలాంటప్పుడు వాళ్ళు వెనక్కి పోవాల్సిన టైంలో మిగిలిన చిన్నపిల్లలందరినీ తీసుకెళ్ళింటాడు కదా, ఆ పిల్లలందరినీ వాళ్ళకు సైనికులకు కాపలాగా ఉండమని చెప్పేసి రక్తదూత మిగిలిన వాళ్ళందరినీ తీసుకొని కట్టప్పని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళని బంధించి మహిష్మతిలో వాళ్ళని జాగ్రత్తగా పెట్టి వాళ్ళ అమ్మ వాళ్ళకి దగ్గరికి చూపించేస్తాడు. దాని తర్వాత వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళ అమ్మల దగ్గరికి చేరుస్తాడు. ఇంతటితోనే ఎపిసోడ్ 5 ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ బాహుబలి వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు, ఎలాగైనా సరే రక్తదూత సైన్యాన్ని అంతా మన వైపు మార్చుకోవాలి. అలాగే ఎప్పుడు మనకు క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఏమొస్తుందంటే కట్టప్ప ఏదో లోపల పన్నాగం పన్నుతున్నాడు, ఇవన్నీ బాహుబలి కట్టప్ప ఇద్దరు పన్నాగం పన్నే వాళ్ళ పక్కకు వెళ్ళారు అనేది ఒక హింట్ మాదిరి ఇస్తాడు. మళ్ళీ లాస్ట్లో ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ రక్తదేవ్ వచ్చేసి ఇలా మహిష్మతి ద్వారాల దగ్గర లొంగిపోతున్నట్టుగా చూపిస్తాడు మోసపూరితమైన. ఏంటి ఏం కథ అనేది రానున్న ఎపిసోడ్లలో మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.